ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు సంశయము నిశ్చయము అంటే సంశయము అనంటే డౌట్. ఈ సంశయము అనేది నేను చెయ్యగలనా, నా వలన సాధ్యమేనా, నేను ముందుకు వెళ్ళగలనా, నాకు అన్ని మంచి అవకాశాలే లభిస్తాయా అనేటువంటి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఆత్మన్యూన్యత భావంతో ఉన్నప్పుడు, అనుమానంతో ఉన్నప్పుడు, చేయాల్సినటువంటి పని పట్ల శ్రద్ధ లేనప్పుడు మనలో ఈ కొన్ని డౌట్స్, కొన్ని సంశయాలు పెరుగుతూ ఉంటాయి. ఈ డౌట్స్ ఎప్పుడైతే పెరుగుతాయో మనం ఉన్నతోన్నతమైనటువంటి అవకాశాలని కోల్పోతాము. మన జీవితంలో మనం ఉన్నతోన్నతంగా ఎదగడానికి కావలసినటువంటి శక్తిని కోల్పోతాము కదా. సో నేను చెయ్యగలనా, నా వలన సాధ్యమేనా అనేటువంటి ఈ సెల్ఫ్ డౌట్, ఈ సంశయము మనల్ని ఏ విధంగా పాడు చేస్తుంది, నష్టపరుస్తుంది. ఇది ఒక స్లో పాయిజన్. ఎలాగైతే షుగర్ కోసం చెప్తారో, షుగర్ ఉన్నప్పుడు, డయాబెటిక్ ఉన్నప్పుడు తగిన కేర్, జాగ్రత్త తీసుకోకపోతే అది ఒక స్లో పాయిజన్, మౌనంగా విషంలాగా ఉండి ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది అని చెప్తారో, అలాగే మన మీద మనకి ఆత్మవిశ్వాసము లేక, సంశయం కలిగినప్పుడు, నమ్మకం లేనప్పుడు, ఇక భగవంతునిని కూడా మనం విశ్వసించలేనప్పుడు ఇది ఎలా ఒక స్లో పాయిజన్ లాగా పనిచేస్తుంది, ఎలా మన జీవితంలో వచ్చినటువంటి అవకాశాలని మనం పోగొట్టుకుంటూ ఉంటాము అనేది చూద్దామన్నమాట. మనకి చాలా టాలెంట్ ఉంది, చాలా క్యాపబిలిటీస్ ఉన్నాయి, అన్ని రకాలు బాగుంది. కానీ కొంతమంది వ్యక్తుల్లో ఒక భయం ఉంటుంది. అది ఒక సంస్కారం కావచ్చు, లేదా చిన్నప్పటి నుంచి వాళ్ళని వీళ్ళని చూసినటువంటి కారణంగా వచ్చింది కావచ్చు, లేకపోతే చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అలాంటిది కావచ్చు. ఈ సంశయం అనేది ఉంటుంది, ఆ భయం అనేది ఉంటుంది. సో ఆ భయం కారణంగా ఎగ్జామినేషన్స్ అప్పుడు సరిగ్గా చదవలేక, లేకపోతే మనం ఉద్యోగం చేయాల్సి వచ్చినప్పుడు ఇంటర్వ్యూలో సరిగ్గా మాట్లాడలేక, లేకపోతే ఒక చక్కటి వ్యాపారం చేయాల్సి వచ్చినప్పుడు అన్ని రకాల టాలెంట్స్, స్కిల్స్ ఉన్నప్పుడు కూడా నేను చెయ్యలేను, నా వలన కాదు అనేటువంటి ఈ ఇన్సెక్యూరిటీ, ఈ ఇన్ఫీరియారిటీ అనేది మనల్ని చాలా అంటే చాలా నష్టపరుస్తుంది. అయితే ఏ రకాలుగా ఈ సెల్ఫ్ డౌట్ అనేది పనిచేస్తుంది, ఇది ఎంత నష్టపరుస్తుంది అనేది మనము భగవద్గీత ప్రకారం కూడా చూద్దాము. 3 మనల్ని బాగా నష్టపరుస్తాయి. అగ్నశ్చ, అశ్రద్ధ దానశ్చ, సంశయాత్మ వినశ్యతి, నాయం లోకోస్తి నా పరో నా సుఖం సంశయాత్మనః. అంటే ఇక్కడ ఎప్పుడైతే సెల్ఫ్ డౌట్, సంశయము ఉందనుకోండి, అనుమానం ఉందనుకోండి, ఇక శ్రద్ధ పెట్టలేము, ఆ విషయం మీద ఫోకస్ చెయ్యలేము, ధ్యాస పెట్టలేము. వీటన్నింటికి కూడా రూట్ కాజ్ ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నారు అనంటే అజ్ఞానము, నిన్ను నువ్వు తెలుసుకోలేకపోవటము, నీ శక్తిని గుర్తించలేకపోవటము, నీ స్వరూపాన్ని గుర్తించలేకపోవటము. అయితే ఇక్కడ అగ్నశ్చ అశ్రద్ధ దానశ్చ సంశయాత్మ వినశ్యతి. మరి వాళ్ళు వాళ్ళ జీవితాన్ని వాళ్ళ చేతులతోనే నష్టపరుచుకుంటూ ఉంటారు. ఇది స్వయం మీద ఉన్నటువంటి అనుమానము. ఇక ఆ తరువాత ఈ అనుమానము చిన్న అంశమే ఉండొచ్చు, అది ఇక పెద్ద వంశమే పెరుగుతుంది కదా. రిలేషన్షిప్స్ మీద కూడా ఒక డౌట్, సంబంధాల్లో కూడా వాళ్ళ మీద నమ్మకం లేకపోవటం, విశ్వాసం లేకపోవటం, ఇటువంటివన్నీ ఈరోజు జరగడం వల్లనే కదా ఎన్నో రకాల డైవర్స్ ఇష్యూస్ని మనం చూస్తూ ఉన్నాము. అంటే స్వయం మీద ఉన్నటువంటి సంశయము, అజ్ఞానం కారణంగా, నిర్లక్ష్యం కారణంగా, అశ్రద్ధ కారణంగా వచ్చినటువంటి ఇది సంబంధాలలో మన చుట్టూ ఉన్నటువంటి వారిని కూడా ఎప్పుడు అనుమానిస్తూ ఉండటము జరుగుతుంది. మరి ఎప్పుడైతే అనుమానానికి గురి అవుతామో ఇక ఆ సంబంధం శాశ్వతంగా నిలబడడానికి కావలసినటువంటి ఉనికి, అవకాశం అనేది ఉండదు. వీళ్ళు నాతో మంచిగా ఉంటారో లేరో, వీళ్ళని నేను నమ్మచ్చో లేదో,
ఒకవేళ వీళ్ళతో కలిసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే వీళ్ళు మళ్ళీ నాకు ద్రోహం చేస్తే, మోసం చేస్తే నేను తట్టుకొని నిలబడగలనో లేదో, ఈ పార్ట్నర్ నాతో ప్రస్తుతానికి మంచిగానే ఉన్నట్టు ఉన్నాడు కానీ మనస్సులో ఏమేం స్ట్రాటజిక్ వ్యూస్ క్రియేట్ చేస్తున్నాడో లేదో అని ఇక మనస్సు యొక్క స్వభావం ఏంటంటే ఒక్క నెగటివ్ వ్యర్థ ఆలోచన వస్తే ఇక సీక్వెన్స్ అదే క్రియేట్ చేస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నారు, అగ్నశ్చ అశ్రద్ధ దానశ్చ సంశయాత్మ వినశ్యతి. ఇవి 3 కూడా నీ డౌన్ఫాల్కి కారణమవుతాయి, నీ పతనానికి కారణమవుతాయి, నీ శక్తిని సరైన రీతిలో ఉపయోగించకుండా చేస్తాయి. మరి సంబంధాలలో కూడా తగుల్పాటు వస్తుంది, విభేదాలు కలుగుతాయి, గొడవలు వస్తాయి. సో ఈ రకంగా మనం నష్టపోతాము. మరి ఇంకా అతి ముఖ్యమైనటువంటిది ఈ సంశయం ఎక్కడ మనల్ని బాగా దెబ్బతీస్తుంది అంటే ఆధ్యాత్మికంగా మనం ఎదగాల్సి వచ్చినప్పుడు, పరమాత్మ యొక్క గొప్పతనాన్ని మహత్వాన్ని గుర్తించి ఆయన్ని స్మరణ చేయాల్సి వచ్చినప్పుడు కూడా ఈ డౌట్ ఒక పెనుభూతంలాగా మారుతుంది. ఇప్పటి నుంచే ఏమి ఆధ్యాత్మిక విలువల్ని మనం చేసుకుంటామో, ఇప్పటి నుంచే మనం ఏం సత్సంగానికి వెళ్తామో, ఇప్పటి నుంచే ఎక్కడ పరమాత్మ స్మృతి చేస్తామో అన్ని బాధ్యతలని వదిలిపెట్టి, అందరూ ఎంత సంపాదిస్తున్నారు, అందరూ ఎంత ఆస్తులు కూడగట్టుకుంటున్నారు, ఎంత సంపాదిస్తూ ఉన్నారు, ఎవరు పరమాత్మ స్మరణ అని బయలుదేరారు, ఎవరు జ్ఞాన ధ్యానాలకు టైం ఇస్తున్నారు అని ఆధ్యాత్మికంగా కూడా ఈ సంశయము ఒక బీజంలాగా మొలకెత్తి మనల్ని ఆధ్యాత్మికంగా ఉండనివ్వకుండా, భగవంతుని వైపుకి అడుగులు వేయనివ్వకుండా, భగవంతుని వైపుకి అడుగులు వేస్తేనే సత్కర్మలు మనం చేయగలం కదా, అటువంటి బలాన్ని త్యాగాన్ని మనలో వృద్ధి కానివ్వకుండా ఈ సంశయము అనేది మనల్ని ఎప్పుడూ కూడా పీడిస్తూ ఉంటుంది, మన జీవితాన్ని నష్టపరుస్తూ ఉంటుంది, ఎన్నో రకాల అవకాశాలని కోల్పోయేలా చేస్తుంది. పరమాత్మ యొక్క సహయోగం నుంచి, ఆయన ఇచ్చేటువంటి ప్రాప్తుల నుంచి వంచితులుగా అయ్యేటట్టు చేస్తుంది. దీన్ని తొలగించుకోకపోతే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇదొక స్లో పాయిజన్గా పనిచేస్తుంది. ఇది ఎలా మనలో డెవలప్ అయిపోయింది? ఒకటి ఓవర్ థింకింగ్. ఈ రోజుల్లో అందరూ ఏ చిన్న విషయం కలిగినా కానీ దానికి ఎక్కువ ఆలోచించటం, అందరు నా గురించి ఏమనుకుంటారో ఏంటో, ఇవన్నీ నేను చేయగలనా లేదా, ప్రస్తుతం అయితే జీవితం ఇలా నడుస్తూ ఉంది, నేను హాయిగానే ఉన్నాను కదా, నా కంఫర్ట్లో నేను ఉన్నాను, ఇప్పుడు కొత్తగా కొన్ని ఎందుకు నేను చేసుకోవాలి అనేటువంటి ఆలోచన వస్తుందన్నమాట. సో ఈ రకరకాలుగా ఆలోచిస్తూ ఓవర్ థింకింగ్ చేయటం వలన కూడా డౌట్ పెరుగుతుంది. ఎప్పుడైతే అతిగా ఆలోచిస్తూ ఉంటామో మన శక్తి తగ్గిపోతూ ఉంటుంది, మనలో ఒక క్లారిటీ ఉండదు కదా. ఒక నది నిండా బాగా ఒక రాయి వేసినప్పుడు వేవ్స్ ఫామ్ అవుతాయి, అందరికీ తెలిసిందే కదా, చుట్టూ అలలు ఫామ్ అవుతాయి. ఆ చుట్టూ వేవ్స్ అలలు ఫామ్ అయినప్పుడు మనం మన ఇమేజ్ని, మన ప్రతిబింబాన్ని మనం చూసుకోలేము, క్లారిటీ ఉండదు. అలా ప్రశాంతంగా ప్రవహించేటువంటి నది వైపుకి దృష్టి పోకుండా ఈ అలల చుట్టూనే మన మనస్సు తిరుగుతూ ఉంటుంది. అలాగే ఈ ఓవర్ థింకింగ్ మెయిన్ మనకి ఏం చేస్తుంది, ఒక స్పష్టత లేకుండా ఒక కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తుంది, మన శక్తిని మనకి గుర్తించనివ్వకుండా, ముందుకు వెళ్ళనివ్వకుండా చేస్తుంది. సో తద్వారా మనలో ఏం కలుగుతుంది, అభయము, నిర్భయత్వము లేకుండా భయము అనేది కలుగుతూ ఉంటుంది. భయం ఎప్పుడైతే ఉందనుకోండి ఇంకా ముందుకు వెళ్ళలేం, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళలేరు, అడుగులు వేయలేరు. ఉదాహరణ కోసము ఈరోజు నా జర్నీ 7:30కి ఉందనుకుందాం. నేను ఆ జర్నీకి వెళ్ళి 10:30-11 ఆఫీస్కి వెళ్ళి ఆ ఆఫీస్లో ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి నా జీవితంలో అదొక గొప్ప టర్నింగ్ పాయింట్, ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ అనుకుందాం. నేను దానికి అటెండ్ అవ్వకపోతే ఎన్నో అవకాశాలని కోల్పోతాను. కానీ పొద్దున్నే 7కి 7:30కి ఎవరు లేస్తారు, ఎవరు వెళ్తారు అని ఒక చిన్న నెగిటివ్ ఆలోచన వచ్చిందనుకోండి, చీకటిగా ఉంటుంది. చలికాలం అనుకోండి, చీకటిగా ఉంటుంది, కుక్కలు ఉంటాయేమో అనేటువంటి రకరకాల భయాలు మనస్సుని పట్టి పీడిస్తూ ఉంటాయి.
సో మనం ఒకవేళ వెళ్ళలేదనుకోండి, ఆ అవకాశాన్ని మిస్ చేసుకున్నాం అనుకోండి, జీవితంలో ఎంతో ఉన్నతిని మిస్ అవుతాం కదా. సో ఈ భయం కారణంగా ఇది ఈ విధంగా జరిగినప్పుడు మన మీద మనకి విశ్వాసం తగ్గుతుంది, మన మీద మనకి నమ్మకం తగ్గుతుంది. నేను ఇది చెయ్యగలను అనేటువంటి ఫీలింగ్ నాలో డెవలప్ అవ్వదు. సో ఈ చిన్న సంశయము మన జీవితాన్ని ఈ విధంగా నష్టపరుస్తూ ఉంటుంది. మన మీద మనకున్నటువంటి కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. మన మీద మనకి నమ్మకం, విశ్వాసం తగ్గింది అనుకోండి, ఈ సంశయం ఏం చేస్తుంది అనంటే లోపల మనకి చాలా శక్తి ఉంది, మనకి చాలా 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 గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి. మనం ఎన్నో అద్భుతాలని తలుచుకుంటే, పరమాత్మ స్మరణలో ఉంటే సృష్టించగలం, చెయ్యగలం. దానికి అంతటికీ ఒక తాళం చెవిలా పడిపోతుంది. చాలా ఖజానా ఉంది, ఇల్లంతా చాలా ఖజానా ఉంది, లేదా బీరువా అంతా చాలా ఖజానా ఉంది, కానీ తాళం పడిపోయింది. ఆ తాళం చెవి దొరకట్లేదు అనుకోండి, ఆ ఖజానాన్ని మన జీవితంలో మనం ప్రాప్తింపజేసుకోలేము, అనుభవం చేసుకోలేము కదా. అలాగే ఈ సంశయము అనేటువంటి ఒక తాళం చెవి మనలో ఉన్నటువంటి శక్తిని, మనం ఇది చేయగలము అనేటువంటి ఖజానాలని ఉపయోగించనివ్వకుండా చేస్తుంది. దీన్ని మనకి సుందరకాండలో ఎలా చూపిస్తారు అనంటే, శ్రీ హనుమాన్జీ, మరి హనుమంతుడు ఆ లంకను వెళ్ళాల్సి వచ్చినప్పుడు, సముద్రాన్ని దాటాల్సి వచ్చినప్పుడు తన శక్తిని తను మర్చిపోతాడు శాపవశాత్తు. ఎందుకంటే చిన్న వయసులోనే ఎన్నో అద్భుతాలు సృష్టిస్తాడు, సూర్యుడి దాకా వెళ్తాడు, మొత్తం ప్రకృతిని అంతా తిరిగి వస్తాడు. మరి ఆ శాపవశాత్తు తన శక్తిని మర్చిపోతాడనమాట. నేను దాటగలను అనేటువంటి నమ్మకము హనుమాన్జీలో కలగదు. ఎప్పుడు కూడా ఈశ్వరుని యొక్క స్మృతిలో, పరమాత్మ రాముడి యొక్క స్మృతిలో ఉంటాడు. అక్కడ మనకి ఆ సన్నివేశాన్ని, సంఘటనని, ఘటనని చూపిస్తారు. జాంబవంతుడు తన శక్తిని గుర్తు చేసినట్టుగా మనకి చూపిస్తారు. అరే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. ఎప్పుడూ పరమాత్మ స్మరణలో, స్మృతిలో ఉండేటువంటి వాడివి నువ్వు చెయ్యలేకపోవటం ఏంటి? ఎక్కడ ఈశ్వరుని యొక్క మహిమ జరుగుతుందో అక్కడికి నువ్వు వెళ్తావు, చూస్తావు, నువ్వు చేయలేకపోవడం ఏంటి అనేది ఒకటి గుర్తు చేస్తాడు. ఇక ఆ తర్వాత ఒక్కసారి నీ బలాన్ని, నీ తేజస్సుని, నీ శక్తిని జ్ఞప్తికి తెచ్చుకో, నేను చెయ్యగలను అనేటువంటి ధైర్యాన్ని నీలో నూరిపోసుకో అని చెప్తాడు. తర్వాత ఈ మహాసముద్రాన్ని నువ్వు దాటగలవు, నీలో ఆ తేజస్సు ఉంది, నీ మనస్సుకి ఆ వేగం ఉంది అని చెప్పి జాంబవంతుడు హనుమాన్జీలో ఉన్నటువంటి దివ్య శక్తిని గుర్తు చేసినప్పుడు ఆ సంశయం అంతా కూడా తొలగిపోయి ఎంతో నిశ్చయంతో నేను చెయ్యగలను అని, ఎన్ని రకాల అడ్డంకులు వచ్చినా, మైనాకుడి రూపంలో వచ్చినా, ఎన్ని రకాల అడ్డంకులు వచ్చినా వాటినన్నింటినీ కూడా తొలగించుకొని నేను ఈశ్వరుని కార్యం కోసం, రాముడి కార్యం కోసం వెళ్తున్నాను అనేటువంటి ఒక నిరహంకారి వినమ్రత భావనతో, దాసోహం కౌసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః అనేటువంటి ఒక భావనతో ముందుకు వెళ్ళటం జరిగింది కదా. అంటే ఇక్కడ కూడా మనకి డౌట్ కలిగినప్పుడు, మనకి సంశయం కలిగినప్పుడు మనలో ఉన్నటువంటి సంశయాన్ని తొలగించి నువ్వు చెయ్యగలవు అని మనలో మనకి ఆత్మవిశ్వాసాన్ని తీసుకొని రావడం కోసము మనకి కూడా ఒక సద్గురువు కావాలి, మనకి కూడా ఒక శ్రేయోభిలాషి కావాలి, మనకి కూడా ఒక ఆశ్రయం కావాలి. ముందుగా తల్లిదండ్రులు ఎప్పుడూ ఉంటారు, కానీ దాంతో పాటుగా మనకు ఒక శ్రేయోభిలాషి, ఒక ఆశ్రయము పరమాత్మ వైపు, భగవంతుని వైపు, దైవస్మరణ వైపు, ధ్యానం వైపు, ఏకాగ్రత వైపు, స్థిరత్వం వైపు, నమ్మకం వైపు, ఆత్మవిశ్వాసం వైపు మనల్ని నడిపించగలిగినటువంటి వారు కావాలి. దానికి భూమిక, దానికి పునాదిలాగా పనిచేసేదే జ్ఞానము. అందుకనే అగ్నశ్చ అశ్రద్ధ దానశ్చ, నేనెవరో, నా స్వరూపం ఏంటో తెలుసుకోలేకపోవడం వలన, నేను ఈ శరీరం అనుకోవడం వలన, నేను నా మనసులో వస్తున్నటువంటి ఆలోచనలు అని అనుకోవడం వలన ఇన్ని రకాల సందేహాలు కలుగుతూ ఉన్నాయి, ఇన్ని రకాల
సంశయాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే మనల్ని మనం మర్చిపోతామో అప్పుడు ఏమవుతుంది, నేను ఇది చేయగలను అనేటువంటి నమ్మకము, విశ్వాసము కూడా తగ్గిపోతుంది. అవకాశాలు మిస్ అవుతాయి, భయం పెరుగుతుంది, ఆందోళన పెరుగుతుంది, ఈశ్వరుని యొక్క స్మరణ ఉండదు. మనల్ని మనం ఎంతో నష్టపరుచుకుంటూ ఉంటాము. మరి ఈ సంశయాన్ని తొలగించుకొని, నిశ్చయాన్ని పెంచుకొని, మనం ఎన్నో అవకాశాలను చేజిక్కించుకొని మన జీవితాన్ని స్వర్ణిమంగా బంగారు బాటలాగా తయారు చేసుకోవాలి అని అంటే ఏం కావాలి? నిశ్చయము. ఎవరిపైన నిశ్చయం ఉండాలి? నా మనస్సులో కలుగుతున్నటువంటి అనేక రకాల సంశయాలని, సందేహాలని జ్ఞానము అనేటువంటి ఖడ్గంతో తొలగించుకోవాలి. అదే ఎలా చెప్తారు? యోగ సన్యస్త్య కర్మణం జ్ఞాన సంచిన్న సంశయం. జ్ఞానము అనేటువంటి ఒక పదునైనటువంటి కత్తితో, ఖడ్గముతో నీ మనస్సులో, నీ హృదయంలో వస్తున్నటువంటి సందేహాలను, సంశయాలను తొలగించుకో. యోగ సన్యస్త్య కర్మణం జ్ఞాన సంచిన్న సంశయం అని చెప్తున్నారు. ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనుంజయ. అటువంటి వారిని ఏ సంశయము, ఏ సందేహము, ఏ వికర్మ కూడా ఆపలేదు. యోగ సన్యస్త్య కర్మణము అంటే మన మనస్సుని, మన బుద్ధిని ఏకాగ్రం చేసి ఈశ్వరుని వైపుకి తిప్పుకొని, నీ మనస్సులో, నీ హృదయంలో జనిస్తున్నటువంటి, పుట్టుకొస్తున్నటువంటి ఎన్నో సందేహాలను, సంశయాలను అన్నింటినీ కూడా తొలగించుకొని భగవంతుడు ఉన్నారు అనేటువంటి ఒక శ్రద్ధతో, భావనతో, విశ్వాసంతో మనం అడుగులు ముందుకు వేసినట్లయితే సంశయం నుంచి నిశ్చయం వైపుకు వెళ్ళగలము. అలాగే భగవంతుని యొక్క కీర్తనలని, మహిమలని ఎప్పుడూ వింటూ ఉండాలి. ఈ చక్కటి ఉదాహరణ మన మనస్సుని ఎంతో ఉత్తేజపరుస్తుంది. మొత్తం అంతా యుద్ధం అయిపోయిన తర్వాత ఆ ఊరి చివరికి తీసుకొని వెళ్ళి పరమాత్మ ఏం చెప్తారు? రథం నుంచి అర్జునుడిని దింపేస్తారు. ఆ రథాన్ని ఆవరించి ఉన్నటువంటి శక్తుల్ని వెళ్ళిపోమ్మని చెప్తారు. ఆ పతాక రూపంలో ఉన్నటువంటి హనుమాన్జీని వెళ్ళిపోమ్మని చెప్తారు. అలాగే పరమాత్మ కూడా ఆ రథం నుంచి దిగిపోతారు. ఆయన దిగిపోయినటువంటి వెంటనే ఏం జరుగుతుంది? అది కాలిపోతుందన్నమాట. అర్జునుడు అడుగుతాడు, ఈ విధంగా కాలిపోతుంది ఏంటి అని అంటే అప్పుడు భగవంతుడు చెప్తారనమాట, భీష్మ, కర్ణ, ద్రోణాచార్యులు వేసినటువంటి బాణాల దాటి పరంపరకి ఏ రోజో అది కాలిపోయింది అర్జున. కానీ నేను దానికి ఆదేశాన్ని, ఇన్స్ట్రక్షన్ని ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తూ ఉన్నాను. అంటే ఇక్కడ భగవంతుడిని ఆయన గుడ్డిగా నమ్మారు, విశ్వసించారు. ఆయన దగ్గర రక్షణ ఉంది అని విశ్వసించారు. సో ఈ విధంగా పరమాత్మని యొక్క మహిమని వినటం వలన, ఆయన చేసినటువంటి మహోత్తరమైనటువంటి ఉపకారాన్ని వినడం వలన మన మనస్సుకి ధైర్యం వస్తుంది, మన మనస్సుకి చైతన్యం కలుగుతుంది, శక్తి కలుగుతుంది, ఆలోచించగలము. మెకానికల్గా, యాంత్రికంగా, ఆటోమేటిక్గా అలాగే నడుస్తూ ఉందిలే అని జీవించేటువంటి జీవితం నుంచి ఇది నేను చేయగలను, ఇది నా వలన సాధ్యమే అనేటువంటి వరకు కూడా వెళ్తుంది. భయం నుంచి అభయం వైపుకి, సంశయం నుంచి నిశ్చయం వైపుకి, సంఘర్షణ నుంచి స్థిరత్వం వైపుకి, సమయాన్ని అనవసరంగా వృధా చేసుకునేటువంటి స్థితి నుంచి సమయపాలన చేసేటువంటి క్రమశిక్షణ వైపుకి నడపగలిగినటువంటి శక్తిని జ్ఞానము ద్వారా, యోగ శక్తి ద్వారా ఆ తండ్రి మనకి ప్రసాదిస్తారు. ఆ విధంగా మనలో ఉన్నటువంటి సంశయాలని మనం తొలగించుకోగలం. ఇక మూడవది, ఏదైనా చేస్తేనే కదా మన మీద మనకి నమ్మకం కలుగుతుంది. ఏదైనా మనం చేస్తేనే కదా నమ్మకం కలుగుతుంది. ఇప్పుడు సంశయం ఎలా ఫామ్ అయింది మనలో? రకరకాల వ్యర్థ ఆలోచనలు, బిలీఫ్ సిస్టమ్ వలన, గతంలో జరిగినటువంటి ఫెయిల్యూర్స్ వలన మళ్ళీ తిరిగి ఇలా జరుగుతుందేమో అనేటువంటి అనుమానం వలన ఫామ్ అయింది కదా. ఇక్కడ మనం యాక్షన్ ఓరియంటెడ్ స్టెప్, మనం ఏదైనా అనుకున్నాం, మనం కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాం,
లేకపోతే మనం ఏదైనా ఒక పెద్ద బిజినెస్ చేయాలనుకుంటున్నాము, లేకపోతే మనం ఒక మంచి పుస్తకాన్ని క్షుణ్ణంగా చదివి దానిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని గ్రహించి జ్ఞానయోగాల వైపుకి, సత్సంగం వైపుకి మనం అడుగులు వేసి మన జీవితాన్ని ఉన్నతోన్నతంగా చేసుకోవాలనుకుంటున్నాము. ఏదైనా చేస్తేనే కదా, కర్మ చేస్తేనే కదా మన మీద మనకి నమ్మకం కలుగుతుంది. నేను ఇది చెయ్యగలను అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం కలుగుతుంది. కాబట్టి స్టెప్ వేయాలి, ఆలోచిస్తూ కూర్చోకూడదు, స్టెప్ వేయాలి. ఎందుకంటే మనం ఒక్క అడుగు వేస్తే పరమాత్ముడు 1000 అడుగులు నడిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మనలో ఆ దృఢత్వాన్ని పెంచడానికి సిద్ధంగా ఉన్నారు. సో అలా యాక్షన్ ఓరియంటెడ్ స్టెప్ మనము కర్మ చేయటం వలన తద్వారా ఆ సంస్కారం పెరుగుతుంది. ఇక మనలో నిదానంగా సంశయము, సందేహము ఇవన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. ఇంకా దేని వలన కలుగుతుంది? జ్ఞానము వలన కలుగుతుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి మజ్రేణాది గచ్చతి. శ్రద్ధ ఈ జ్ఞానం వలన కలుగుతుంది. రోజు మంచి మహావాక్యాలు వినటం వలన, మంచి పాజిటివ్ ఎఫర్మేషన్స్ వినటం వలన, ఒకటి నేను చెయ్యగలను, రెండవది నా వలన సాధ్యమే, మూడవది భగవంతుని యొక్క శక్తి రక్షణ నాకు తోడుగా ఉంది, నాలుగవది ఈ కార్యాన్ని చేయడంలో వచ్చేటువంటి అనేక రకాల భయాలని, సందేహాలని నేను జ్ఞానం అనేటువంటి ఖడ్గము ద్వారా నివృత్తి చేసి ముందుకు వెళ్ళగలను అని ఈ రకంగా మన మనస్సుని మనం ట్యూన్ చేసుకుంటూ, ప్రోగ్రామ్ చేసుకుంటూ ఉండేటువంటి అవకాశము జ్ఞానయోగాల ద్వారానే కలుగుతుంది. అప్పుడు ఈ జ్ఞానము మనకి ఒక టానిక్, ఒక గొప్ప ఏజెంట్ లాగా పనిచేసి మన జీవితాన్ని ఉన్నతోన్నతంగా చేస్తుంది. కాబట్టి ఇక్కడ జ్ఞానము ద్వారా మాత్రమే శ్రద్ధ కలిగి, ఏకాగ్రత కలిగి మన మనస్సులో ఇప్పటి వరకు ఫీడ్ అయినటువంటి నెగిటివ్ ప్రోగ్రామింగ్ అంతటినీ కూడా తొలగించుకొని నేను చెయ్యగలను, నా వలన సాధ్యమే, నాలో ఆ శక్తి ఉంది అనే దాని వైపుకి మనము అడుగులు వేయగలము. కాబట్టి ఈ సంశయము అనేది మన జీవితాన్ని స్లో పాయిజన్ లాగా పాడు చేస్తూ ఉంటుంది. మన జీవితంలో వచ్చేటువంటి అవకాశాలని పోగొట్టుకునేలా చేస్తుంది, మనల్ని అసమర్థులుగా చేస్తుంది, మనల్ని ఉన్నతోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక పదం వైపుకి అడుగులు వేయకుండా చేస్తూ ఉంటుంది. ఈ సంశయం దాని వలన కలిగేటువంటి నష్టాలని ఇప్పుడు చూసి ఏ విధంగా నిశ్చయ బుద్ధి కలిగి ఉండాలి అనేటువంటి ఒక చక్కటి అంశాన్ని చూసాము. మరి ఇంకొక చక్కటి దివ్యమైనటువంటి అంశంతో తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.